చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. కూడా వచ్చిన మీ అందరికీ ప్రభునామం శుభాలు నేను గ్రహిస్తున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆయన యొక్క ఉద్దేశాలను బట్టి ఇంతవరకు కొద్ది మాటలు మనం విన్నారు. విన్న మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయాసపడ్డాము. మరికొద్ది మాటలు వినటానికి సిద్ధపడతాం. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు జాగ్రత్తగా కొంచెం ఈజీగా ఉంటుందని మీరు సహకరించారు. మీరు కొద్ది సహకరించండి. కొద్దిగా ఇబ్బంది బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం జాగ్రత్తగా చదువుతాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను చేతగా ఉండును ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండదు. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండని ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించిన కాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారు భూలోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు మనం చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. ఆయన కొండ మీద ప్రసంగం కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ప్రజలను ఉద్దేశించి వారితో మాట్లాడుతున్నప్పుడు ఏమని మాట్లాడుతున్నారంటే, దేహమునకు దీపము కన్ను. ఒక మనిషి యొక్క దేహము, ఈ శరీరం మొత్తానికి దీపం ఏమంటే కన్ను. ఎందుకు కన్ను అంటున్నారంటే, ఈ కన్ను తేటగా ఉంటుంది అనగా. తేటగా అంటే ఆలోచించండి. తేటగా అంటే స్పష్టంగా, మంచిగా ఆలోచించండి. తేటగా అంటే అడగదు. తేటగా అంటే ఇది మంచిది, నిజంగా చెప్పాలంటే తేటగా అంటే నువ్వు చూసే చూపు బాగా ఉండాలి. చూపు బాగా చూడటమంటే ఏముంటుంది? చూపు చెత్తగా చూస్తారు. ఎలా చూస్తారంటే, ప్రస్తుతం ఉన్న సమాజం బాగా ఉన్నది. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనిషి యొక్క దృష్టి చెడిపోయిందని బైబిల్ చెప్తుంది. దృష్టి చెడిపోయింది. ఎలా చెడిపోయిందంటే, ఏ ఒక్కరూ కొరక మంచిగా చూసేవాడు లేరు. మంచిగా చూడాలని ఆశ అసలు ఆ కళ్ళకు లేదు. కళ్ళు చెడిపోయాయి. ఎలా చెడిపోయాయి? మీరు అన్నట్టుగా శుక్లాలు వచ్చి పొరలొచ్చిగా చెడిపోయాయి. శుక్లాలు వస్తే ఏం చేయాలి? ఆపరేషన్ చేస్తారు కదంటే, పొరలొచ్చి పరదేశంతో తేటగా ఉంటుంది. మరి ఇక్కడేగా చెడిపోయి అంటే, మనుషుల హృదయములో పుట్టినటువంటి చెడ్డ కోరికలను బట్టి, మనిషి హృదయ ఆలోచనలో వచ్చినటువంటి చెడు తలంపులను బట్టి, మనుషుని యొక్క దృష్టిలో వచ్చినటువంటి చెడు ఆలోచనలను బట్టి వీళ్ళు చూసే చూపులు ఎలాగున్నాయంటే, ఏ ఒక్కడూ కూడా ఎదుటి వాళ్ళను మంచిగా చూసేటువంటి మనస్సులు మారిపోయారు. నీచమైన పరిస్థితులకు వచ్చారు. ఎలాంటి పరిస్థితులకు వచ్చారంటే, రోగులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. రోగులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా కొంత సమయం మీరు చూడాలి. దుర్నీతి చేత, ఏ నీతి
అంటే మంచి నీతి అంటే నీతి కాదు, దుర్నీతి అంటే చెడ్డ నీతి మనుషుల్లోనికి వచ్చి వాళ్ళ హృదయాలలో చెడు ఉండటం వల్ల, వాళ్ళ జీవితాలలో చెడు అలవాటు పడటం వల్ల, చెడ్డ వాటిని చూచి చెడ్డ వాటిని చెయ్యాలనే ఆలోచన మనుషుల్లోనికి రావటం వల్ల చూసేవాడు ఎవరు కొరక ఎదుటి వాళ్ళని మంచిగా చూడటం మర్చిపోయారు. ఎవరు కొరక తల్లి, చెల్లెలు, అక్క, అన్న, తమ్ముడు అనే చూపులు లోకంలో మర్చిపోయాడు. ప్రతి వాడు ఎదుటి వాడిని చూసే చూపులు ఎలా ఉందంటే దరిద్రమైన చూపులతో చూస్తున్నాడు. ప్రతి వాడు ఎదుటి వాడిని ఎలా చూస్తున్నాడంటే ఏదో ఆశతో, కోరికతో, ఏదో సాధించాలి, ఏదో తినాలి, ఏదో తాగాలి, ఏదో ఉండాలి, వాళ్ళని అనుభవించాలనేటువంటి దరిద్రపు చూపులతో చూడటం వల్ల మనుషులు చెడిపోయారు అక్కడ. ఈ చూపులు ఎలా వచ్చాయో వీళ్ళు ఎలా చూస్తున్నారంటే ఈ రోజు ఉన్నటువంటి సమాజము, ఉన్నటువంటి పరిస్థితి, ఉన్నటువంటి పద్ధతులను బట్టి చూస్తే ఏ ఒక్కరూ కొరకు ఎలా ఉన్నారంటే ఎదుటి వాళ్ళను ఆకర్షించడానికి ఇష్టపడుతున్నారు కానీ నేను నా భర్తకు నచ్చాలి, నా యొక్క తల్లి భార్యకు నచ్చాలన్నట్టుగా ఎవరు ఆలోచించడం. సమాజానికి ఆకర్షించాలి, సమాజంలో నన్ను చూసి చాలా మంది నన్ను ఇష్టపడాలన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చాలా సార్లు మేము చెప్తుంటాము, బజార్లలో పోయేటప్పుడు కానీ, వీధులలో పోయేటప్పుడు కానీ పిచ్చి కుక్కలు ఉంటాయి జాగ్రత్త అని చెప్తుంటారు అప్పుడప్పుడు. ఎందుకు పిచ్చి కుక్కలు ఉంటాయి జాగ్రత్త అని చెప్తారు? కుక్కల మీద పడి కరిచేస్తాయి. కుక్కల మీద పడి కరిచేస్తాయి. ఏ కుక్కలు? పిచ్చి కుక్కలు అని రాయబడింది. అంటే ఇక్కడ బైబిల్ కూడా ఏం చెప్తుందంటే మనుషుల యొక్క కళ్ళు చెడిపోవడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు చూసే చూపులు మంచి చూపులు కాదు. ఎందుకు మంచి చూపులు చూడట్లేదంట? మంచి చెప్పండి. ఎందుకు చూడట్లేదంట? వీళ్ళు ఉదయం లేచిన మొదలుకొని సాయంకాలం దాకా వింటున్న మాటలు కానీ, మేము మాట్లాడుతున్న మాటలు కానీ, చూస్తున్న చూపులు కానీ, చేస్తున్న పనులు కానీ ప్రతిదీ వీళ్ళకంతా కూడా చెడిపోయినటువంటి ప్రపంచాన్ని అలవాటు చేస్తుంది. టీవీలో వెళ్ళి ఏదైనా ఒక ప్రోగ్రాం కానీ, ఏదైనా ఒక సినిమా కానీ, ఒక సీరియల్ కానీ ఓపెన్ చేస్తే అక్కడ ప్రతిదీ కూడా ఏమి కనపడుతుంది? ఆశతో ఎదుటి వాళ్ళని ఆకర్షించే పద్ధతులే ఉంటాయి. ఈరోజు పద్ధతి కలిగినటువంటి మంచి మాటలు, మంచి కథలు, మంచి స్టోరీ కలిగినటువంటి సినిమాలు ఈరోజు కరువైపోయాయి. ఎక్కడైనా చూడండి కావాలంటే ఈ రోజులలో పిల్లలను చూడండి కావాలంటే ఏంద్ర ఇలా చూస్తున్నానంటే నేనేం చూడట్లేదు అంటాడు. ఏమి చూడట్లేదు? ఆ చూసిన వాళ్ళ మనసులో ఏం పుట్టిందంట? ఆశ, కోరిక. ఈ కోరికలు తీర్చుకోవటానికి వాడు దేనికైనా ఎదుకాడటం లేదు. వాడు ఏదికైనా ఎదుకాడటం లేదు. నా ఎదురుగా ఉన్నది నా తల్లి లాంటిదే, నా ఎదురుగా ఉన్నది నా చెల్లెలు లాంటిదే, నా ఎదురుగా ఉన్నవాడు నా తండ్రి లాంటిదే, నా ఎదురుగా ఉన్నవాడు నా అన్న లాంటిదే అనేటువంటి ఆలోచన లేకుండా చేసింది ఏంటంటే ఈ చూపులు చూసి 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 ఈ చెడ్డ చూపులు మనుషుల్లోనికి వచ్చి, ఈ చెడు స్వభావం మనుషుల్లోనికి వచ్చి అనుభవించాలనేటువంటి తపన తప్ప ఏది అర్థము కాల మనుషులకి. అనుభవించాలి అనుభవించాలి. ఏమనుభవిస్తావురా? ఏముందిరా దాంట్లో? ఏమో నా కళ్ళతో చూశాను, అప్పటి నుంచి నాకు తపన. నా కళ్ళతో చూశానప్పటి నుంచి ఒక ఆలోచన. నా కళ్ళతో చూశాను, నేను దాన్ని చెయ్యాలి, నేను దాన్ని చెయ్యాలి, నేను దాన్ని చెయ్యాలి. ఇది ఎక్కడ ప్రారంభమైపోతే ప్రారంభంలోనే అవ్వ ఎలాగైతే ఆ పండును చూసి దాన్ని తినాలి, దాన్ని తినాలి, దాన్ని తినాలి, దాన్ని తెచ్చుకోవాలి, దాన్ని తినాలని ఆశ ఎలాగ కలిగిందో ఈ రోజు కూడా అలాగనే మనుషుల్లో ఆశలు పెట్టేస్తున్నాయి. ఎలా ఉందంట మరి కన్నులకు? అందముగాను, రమ్యముగాను, ఆహారములకు మంచిదిగా ఉండదంట. ఆహారములకు అన్ని మంచివి కదా, చూడండి అన్ని మంచివి కదా. ఈ కళ్ళు చెడిపోయినాయి. చెడిపోయిన కళ్ళకు ఏది కూడా ఎలా కనపడుద్ది? చెడ్డగానే కనపడుద్ది. అందుకనే బైబిల్ గ్రంథంలో గారు మాట్లాడుతూ ఏమంటారంటే బైబిల్ గ్రంథంలో మాట్లాడతాడు, పవిత్రులకు అన్నీ నువ్వు మంచివాడు అయితే అంతా నీకు మంచిగా ఇంకా మనకు పచ్చిగా చెప్పాలంటే మన సామెతలు కూడా మాట్లాడేటప్పుడు కొడుకు సామెతలు చెప్పండి. పచ్చగా మేరలకు లోకమంతా కనపడుతుంట, వీడు పనికిరానోడే అందరిని ఎలాగనే చేస్తాడు. ఏంటంటే నువ్వు అలా చూస్తున్నావంటే వీడి మనసు అంతా అట్టాడితే కదా, వీడి ఆలోచనలు అంటే ఇలాంటిదే కదా, వీడి స్వభావం అంటే ఇట్టాడితే కదా, వీడి జీవితం అంటే ఇలాంటిదే కదా. వీడు ఇలాంటి ఆలోచన కలిగి ఎదుటి వాళ్ళని అలాగనే చూస్తుంటాడు. ఇది ఎలాంటి ఆలోచనలు చూడడం కరెక్టేనా? బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏదో పనికి వెళ్ళాడు, లేకపోతే ఎక్కడికి వెళ్ళాడు. ఇప్పుడేమంటాడు? ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు? ఇంటిలో ఒంటరిగా ఉన్నటువంటి పిల్లలైనా, ఒంటరిగా ఉన్నటువంటి పెద్దలైనా, ఒంటరిగా ఉన్నటువంటి మనుషులు ఎవరు కొరక వాళ్ళ ఒక్కల దగ్గర ఒక్కలను వదిలిపెట్టుకోవాలంటే భయంతో తల్లిదండ్రులు బయటికి పోయే రోజుల్లో ఎవరైనా కరెక్ట్ గా భయం లేకుండా ఎవరైనా ధైర్యంగా ఎంత ధైర్యంగా ఎలాగైనా పోగలగారా? అందుకే బైబిల్ గ్రంథంలో ఏమో రాస్తాడంటే ఇదిగో ఏమన్నాడు?
తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. మనుషులను గురించి జాగ్రత్త. ఎవరిని గురించి అంటే జాగ్రత్త. నేను కొరికేస్తారా? చంపేస్తారా? చంపితే పర్లా ఒక రోజు అయిపోద్ది, చంపేతే పర్లా ఒక రోజు అయిపోద్ది. కానీ మనుషులు ఎలాంటి స్వభావాల్లోనికి వచ్చారంటే వాళ్ళలో ఉన్నటువంటి దుర్నీతి, వాళ్ళలో ఏ నీతి ఉందంట? దుర్నీతి, చెడ్డ నీతి. ఎలా వచ్చింది ఈ నీతి? ఎలా వచ్చింది? ఏమన్నాడు? నీలో ఉన్న ఎలుగు. నీలో ఏముందంట అంటే ప్రతి వాడికి తెలుసమ్మా, మంచి ఏదో చెడు ఏదో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. తెలియని వాళ్ళు భూమి మీద ఎవరు లేరు. ఎలాంటి వాళ్ళ దగ్గర పోయినా అమ్మనకుండా ఇంకొకటి అంటారు ఎవరన్నా. నిజంగా చెప్పకుండా ఎక్కడోడైనా అమ్మనకుండా ఆలి అంటారా? అమ్మే అంటాడు. అమ్మ అనేటువంటి ఈయన మనసు అమ్మను చూసినప్పుడు కూడా మనిషి చెడిపోయే పరిస్థితిలో వచ్చారంటే అది ఎక్కడ తప్పు జరిగింది? జరిగిన తప్పు ఎక్కడ? ఎవరు తప్పు చేశారు? ఎవరు పాపం చేశారు? ఎవరు పాడు చేశారంటే అందరూ ఏమంటున్నారంటే రోజులు అలా ఉన్నాయి, రోజులు అలా ఉన్నాయి. రోజులు ఏమన్నా మారినాక అప్పుడేమన్నా రోజుకి 28 గంటలు, ఇప్పుడేమన్నా 24 గంటలు అయ్యాయా? అప్పుడేమన్నా సూర్యుడు ఏమన్నా పరముడు ఉదయించి ఇప్పుడేమన్నా తూర్పును ఉదయించాడు? పద్ధతులు మారిపోయి రోజులు మారి మనుషులు అప్పటిలాగా ఇప్పుడు లేరు. ఎందుకు లేరంటే మనుషుల అలవాట్లు మారిపోయారు. ఇంతకుముందు సినిమా చూడాలంటే నెలకొకసారో 2 నెలకొకసారో పోయి కుటుంబ సమేతంగా భార్య భర్త పిల్లలు తీసుకెళ్లి ఫ్యామిలీ అంటే కుటుంబంలో మంచి సినిమాలకే తీసుకుపోయి చూపిస్తారు. కానీ ఈ రోజున సినిమా చూడాలంటే ఇంట్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి? ఒక పక్క భర్త కూర్చుంటాడు, ఒక పక్క భార్య కూర్చుంటుంది, ఒక పక్క పెళ్లిని కూర్చుని పిల్లలు కూర్చుంటారు. వీళ్ళందరినీ పెట్టుకొని ఎలాంటి దరిద్రమైన సినిమాలు చూస్తున్నారు వీళ్ళు. ఎలాంటి సినిమాలు ఇంట్లో పెడుతున్నారు. ఈ పిల్లలు చూసినప్పుడు వాడు ఏమనుకుంటారు? వాళ్ళలో కోరికలు కలిగినప్పుడు పక్కన ఉన్నది తల్లి, పక్కన ఉన్నది తండ్రి, పక్కన ఉన్నది కూతురే, పక్కన ఉన్నది కుమారుడే అనే ఆలోచన ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే శరీరంలోనికి ఏమొచ్చేస్తుంది ఆ టైంలో? ఉద్రేకము వేడి అంటారు. ఈ ఉద్రేకం వచ్చినప్పుడు ఏం అర్థం కాదు. ఎందుకంటే మీకు తెలుసో తెలియదు, కుక్కకు ఆకలైనప్పుడు పడతారనే ఆలోచన ఉండదక్క. ఇంట్లో త్వరబడి తినేస్తుంది, అబ్బాయి తర్వాత ముందు త్వరబడి తినేస్తుంది. అలాగే మనుషులు కూడా ఇలాంటి చెడు రకమైనటువంటి పద్ధతులకు అలవాటు పడిపోయి చెడు సంబంధమైనటువంటి యొక్క చిత్రాలను చూసి, చెడు సంబంధమైన సినిమాలు, చెడు సంబంధమైన సీరియళ్లను చూసి ఈ సెల్ ఫోన్లలో ఉన్నటువంటి చెడ్డ వాటికి అలవాటు పడిపోయి ఎవరైతే నాకెందుకు నా ఆలోచన ప్రకారం నడిచిపోతాను. ఎక్కడేంటంటే చూడండి, కీర్తన గ్రంథం అనుకోండి, మీకు అందరికి అర్థం కావడానికి ఎంత స్పష్టంగా రాశారు. అసలు దేవుడు ఎంత స్పష్టంగా రాయించినప్పుడు ఈ గ్రంథాన్ని చదువుతున్న ప్రతిసారి కొరక ఏదో లోపలి ఏదో అనిపిస్తుంది. కీర్తన గ్రంథము 81వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్త చేస్తారు. కీర్తనల గ్రంథము 81:12. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు అంటే మనుషులకు ఆలోచనలు చెప్పాల్సిన అవసరం లేదా? ఈరోజు మీరు చెప్తారా? మీరు ఆలోచన చెప్పాల్సిన అవసరం ఉందా? చెప్పండి మీరు ఎవరన్నా. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉందా? తిని డ్రెస్ బాగలేదంటే నువ్వేది మంది నాకు చెప్తున్నావు. ట్రెండ్ దాటితే ట్రెండ్ కాదు, ఇది కుక్కలు ఉన్నాయి లోకంలో, అందుకని జాగ్రత్త అని చెప్తున్నారు అంతే. అవునా కదక్క? మీరు ఎప్పుడైనా కొరక ఇంట్లో నుంచి బయట పోయేటప్పుడు ఏం చేస్తారు? తల్లి చేసుకుంటారు. కుక్క లోపల పోయి పోదంటారు, నువ్వు వేస్ట్ అయిపోతే మళ్ళీ పోతుంది. కానీ జీవితం చాలా నాశనం అయిపోతే, బ్రతుకు పాడైపోతే, జీవితాలు సర్వనాశనం అయిపోతే తలెత్తుకోలేవు, బయట తిరగలేవు. 4 రోజుల తర్వాత అలవాటు పడిపోయిందే బాగుంది. తెలుసో తెలియదు, అబద్ధం మొట్టమొదటి ఆడేటప్పుడు భయమే. అవునా? అబద్ధం మొట్టమొదటి ఆడేటప్పుడు భయమే. 2-3 రోజులు ఆడిన తర్వాత అలవాటు అయిపోయిందిగా. మొట్టమొదటి తండ్రి యొక్క జోబులో నుంచి డబ్బులు తీసేటప్పుడు భయమే, బీరువాలో నుంచి డబ్బులు తీసేటప్పుడు భయమే, భర్త దగ్గర డబ్బులు తీసేటప్పుడు మొట్టమొదటి భయమే. 4 రోజులు తీసిన తర్వాత అలవాటు అయిపోయిందిగా. అప్పుడు ఏమంటారు తెలుసా? మన డబ్బులే కదయ్యా, మనయా, నీ దగ్గర ఉన్న నీ పరిమితి లేకుండా తీసుకుంటే తప్పు అని తెలియదా? అది అలవాటు అయిపోయింది, సమాజానికి అలవాటు అయిపోయింది. ఒకప్పుడు ఏదైనా చెడ్డ బొమ్మలు సినిమాలో టీవీలో కనపడితే పిల్లలు ఉండగానే కట్టని ఛానల్ మారిపోయేది. ఇప్పుడు ఛానల్ మారిస్తే ఏ ఛానల్ బట్టి అదే మార్చడానికి ఏముందంట, టీవీ మార్చేయాలి. టీవీ మార్చేద్దాం అనుకుంటే సెల్ ఫోన్ చేతికి తీసుకుంటున్నారు. ఏదైతే కాదు, ఎవరు నాపాలి ఇక్కడ? అందుకే చూడండి, చాలంటే 3 ఏళ్ల చిన్నారిపై వృద్ధాప్యంలో ఉన్న తండ్రి అత్యాచారం. 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం
స్కూల్‌కి చదువుకోవటానికి వచ్చినటువంటి విద్యార్థి మీద టీచర్ అత్యాచారం. టీచరు చదువుకోవటానికి వచ్చినటువంటి విద్యార్థి మీద రాత్రి టీచర్ అనాలా లేకపోతే ఏమనాలి? ఎందుకలా సమాజం మారిపోయిందంటే చూసే చూపులు మంచివి కాదు. కన్ను జాగ్రత్తగా ఉండాలి. కన్ను జాగ్రత్త చూసే జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే దావీదు మహారాజు ఏం మాట్లాడుతూ తెలుసా? వ్యర్థమైన వాటిని చూడుకున్నప్పుడు నా కన్నులు తృప్తి మనందరికీ ఉన్నాయి. లోకంలో అన్ని కనపడుతున్నాయి. కొన్ని చూడాలి, కొన్ని చూడకూడదు. అప్పుడప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా? కళ్ళుంది చూడటానికి కదా, మరి కళ్ళు పోతే ఏమి చూస్తాయి? కళ్ళుంది చూడటానికి కదా, కళ్ళుంది చూడటానికి మరి ఏం చూడాలి? ఏది పడితే అది చూస్తావా? కళ్ళుంది చూడటానికని పట్ట పగులు వచ్చి సూర్యుని నాడు చూడండి, చూడటానికే కదా. చూడండి ఒక అరగంట చూడు, ఏమవుతాయి? నిప్పులు పడి కళ్ళు మండిపోతాయి. ఆ నిప్పుబడి కళ్ళు మండిపోయిన దానికంటే లోకములో ఉన్న పాపం నీ కళ్ళల్లో పడిపోతే నీ జీవితమే నాశనం అయిపోతుంది. నీ జీవితమే సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు ఇలా బయటికి రాలేక లోపల పోలేక వాళ్ళు అలవాటు పడిపోయి ఇదే బాగుంది కానీ నిజముగా వాళ్ళని పర్సనల్ గా కూర్చోబెట్టి ఒక గంట రోజు వాళ్ళతో క్లాసు పెట్టి మీ జీవితం బాగుందని అడగండి, వాళ్ళు ఒకే మాట చెప్తారు. చిన్న బిడ్డల దగ్గర తలెత్తుకోలేకపోతున్నాను, కట్టుకున్న భార్య దగ్గర తలెత్తుకోలేకపోతున్నాను, కట్టుకున్న భర్తల దగ్గర తలెత్తుకోలేకపోతున్నాను, తల్లిదండ్రుల దగ్గర తలెత్తుకోలేకపోతున్నాను, బంధువుల దగ్గర తలెత్తుకోలేకపోతున్నాను. చావటమే మంచిది అనిపిస్తుంది కానీ పిల్లల వల్ల చావలేకపోతున్నాను. ఏంటి బాగు మనందరూ చూడటానికి వాళ్ళకి ఎవరు ఎంతో బాగున్నారు ఊరు చెప్తారు. పైకి అన్నదంతా బాగున్నట్టు, పైకి కనిపడేదంతా బాగున్నట్టు. సమాజం కూడా పైకి ఎట్లా ఉంటుంది? తెల్లగా నున్ను శుభ్రంగా వేసి బాగుంటుంది. లోపల తొలితే కదా లోపల కళంకం కనపడేది. పైకి బాగున్నంత మాత్రం వీళ్ళు బాగున్నారని అస్సలు అనొద్దు. వాళ్ళు లోపల కుమిని కుసించి నశించి ఎందుకురా నాకు ఈ బతుకు బతికిరాదని ఈ బతికే కరెక్ట్ అయితే తన కుమార్తెలకు కుమారులు కూడా నేర్పొచ్చుగా. తాగుబోతు తండ్రి వీడు బాగా తాగుతుంటాడు, పిల్లోడు సిగరెట్ సిగరెట్ తాగుతున్నాడు, నువ్వు పొద్దుగోకులు సారా తాగితే పిల్లలు సిగరెట్ బతుకు తెస్తాను పాప నాకు అర్థం కాదు. ఎందుకక్క మీకు నువ్వు పొద్దుగోకులు సారాయి తాగి పైన కింద పొర్లాడుతూ ఒంటి మీద బట్టలు లేకుండా ఎక్కడున్నా కూడా ఇది కరెక్టే. పిల్లోడు దూరకు పోయి ఆ సారాయి చేసి అది కొట్టుకోదు, నువ్వు శుభ్రంగా చదువుకోవాలి. నువ్వు మాత్రం బాగా చదవాలి, వీడు మాత్రం జరగాల అంటే ఏంటి? బాగా ఎంతండి చదువు అని తెలుసు. ఎలా నా జీవితం నాశనం అయిపోయింది, ఎలా నా బ్రతుకు సర్వనాశనం అయిపోయింది, నా పేరు మీరన్నా నిలబెట్టండి వాళ్ళకు చెప్తాడు. ఏమంటాడు తెలుసా? ఇదిగో స్వకీయ ఆలోచనలకు ఈరోజు అందరూ కనుక బాగా తెలుసుకున్నారు, బాగా తెలుసులకు. ఎందుకంటే పాపం మీరేం చదువుతున్నారు? పాపం ఆగారు చదువుతారు. మీరు చదువుకుంది ఏంటంటే మీ రక్తం అంతా శ్రమతోర్చి కాచి వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళకు మంచి తరాలు చూడటమే మీరు చదువుతుంది. ఇప్పుడు వాళ్ళకు 2వ 3వ తరగతి 5వ తరగతి 6వ తరగతి వచ్చి ఏదంటే యాంటూ బిఏటి బ్యాట్ సిఏటి క్యాట్ అని అంటారు. వీళ్ళంటారు మమ్మీ నువ్వు తిక్కలు అన్నమాట. మమ్మీ తిక్కదు, మమ్మీ తిక్కదు కాదు. మమ్మీ ఎలాంటి తెలుసా? అమ్మ ఎలాంటి తెలుసా? నీకు మొట్టమొదటి గురువు అమ్మే. నువ్వు ఎక్కడో పోయి విద్య నేర్చుకోవాల్సిన పనిలా, మొట్టమొదట నీ తల్లి దగ్గర చూసి నేర్చుకోవాలి. ఏముంది తల్లి దగ్గర విద్య నేర్చుకోవడం అంటే నీ పద్ధతి నీ దగ్గర ఎంత జాగ్రత్త పద్ధతి. పాపం తల్లులు కూడా కోరుకుంటారు, పిల్లలు కూడా కోరుకుంటారు. ఈ డ్రెస్సులు వేసుకోవాలి, శారీలు కట్టుకోవాలి, ఇలా జాకెట్లు పెట్టుకోవాలి, ఇలా ఉండాలని ఉంటది. నేను ఎలా చేసుకుంటే నా పిల్లలు తిరిగిపోతారని కోరికలన్నీ చంపుకొని వాటిని పక్కన పెట్టేసి రోజులు పోయినా ఈ రోజులలో ఏమైపోయారు? తిప్పి కొడుతూ 50-60 వచ్చి ఉంటాయి. పిల్లల దగ్గర ఏంటమ్మా ఇలా ఉన్నామంటే ఏమి లేదు. వీళ్ళకి వాళ్ళు చెప్పే రేంజ్లో లేదు, వాళ్ళకి చెప్పే సమాజాన్ని బాగా ఆలోచించారు. ఎవరు గమనించారు? సమాజంని గమనించారు. వాడు వేసిన ఆశల వలయం అంటారు. ఆశల వలయం, మనిషికి ఆశల వలయము, ఆకర్షణల వలయాన్ని మనుషుల ముందు పెట్టి నువ్వు వద్దన్న కూడా ఫ్రీ, అన్ని ఫ్రీ అని అంతా ఫ్రీ అని. అప్పుడు మీరు అంటారు అంతా ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే 2 ఫ్రీ, ఒకటి కొంటే 4 ఫ్రీ. దాన్ని ఫ్రీగా పాడు చేశారు. దేహమునకు జీవితము కన్ను, ఈ కన్ను జాగ్రత్తగా ఉండాలి. మన కళ్ళకు పోతుంటే చాలా కనపడతాయి, పోతున్నప్పుడు కనపడదా?
ఎన్నెన్నో కనపడుతుంటాయి. కొన్నిటిని చూసినప్పుడు మనమే కళ్ళు తెలుసో లేదు రోడ్డు మీద పోతుంటారు. ఒక దిక్కేమో మల్లెపూల వాసన ఉంటుంది, మరో దిక్కేమో సెంటు వాసన ఉంటుంది, మరో దిక్కు పోతేనేమో ఒక చెడ్డ వాసన. ఆటోమేటిక్గా చెడ్డ వాసన వచ్చినప్పుడు నువ్వేమైనా చెయ్యికి చెప్తావా? వచ్చి మూసుకుని ముక్కు మూసుకోమని చెయ్యి చెప్తామా? ఆటోమేటిక్గా చేయొచ్చు ముక్కు మూసుకుంటుంది. ఏంటంటే చెడ్డ వాసన. వాసన పీల్చుకోవటానికే నీ ముక్కుకి ఇష్టం లేకపోతే దరిద్రమైన పనులు చేయటానికి ఈ శరీరానికి ఇష్టం ఉండదు. మరి ఎందుకు అలా అయిందంటే పరిస్థితుల ప్రభావం అని. పరిస్థితుల ప్రభావం కాదు, స్వకీయ ఆలోచనలు. ఏ ఆలోచనలు అంట? స్వకీయ ఆలోచనలు. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడికను ఏం చేసింది? చెడిపేసింది. ఆ దుష్ట సాంగత్యం అంటే నువ్వు చూసే పద్ధతిని స్నేహం ఎవరితో చేయాల్సి ఉంటుంది? ఎవరంటే పిల్లలుగా స్నేహాలు చేయాల్సింది, పెద్దోళ్ళు కూడా కాదు. మీరు మాట్లాడేది ఎవరితో మాట్లాడాలి? పొదుగుకులు ఎవరి దగ్గర ఎవరాలు పెట్టాలి? పొదుగుకులు ఎవరి దగ్గర? ఎవరి దగ్గర కూర్చోవాలి? వాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళు నీకేం చేస్తారు తెలుసా? సీరియల్ గురించి చెప్పి చెప్పి నీలో లేని ఆశను కూడా గుర్తు సీరియల్ గురించి ఏమడుతుంది? సీరియల్లో ఏమడుతుంది? భార్య ఒక్కతే భర్తలు నలుగురు, ఒకళ్ళ కూడా ఒకళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా? అది సీరియల్ అంటారు. సీరియల్ కాదు, అది జనాలకు నేర్పిస్తుంది. జనాలకు నేర్పిస్తుంది. ఎంత చక్కగా నేర్చుకుంటున్నారు తెలిసింది కూడా. తప్పేముంది? ఇంతకు ముందు ఒక భార్య ఉంటే ఇంకొక భార్య చేసుకుంటే అది ప్రమాదంగా ఫీల్ అయ్యేవాళ్ళు, సిగ్గుగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది? అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. పరిపాలించేటువంటి వాళ్ళు ఉంటారా? పద్ధతి కలిగిన వాళ్ళు ఉంటారా? అందుకని ఏమన్నారు? ఈ స్వకీయ ఆలోచనలను బట్టి ఇప్పుడు నడుచుకొనినట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించాను. దేవుడు అప్పగించాడంట. మీరందరూ అంటారు, ఏందని ఇంత దరిద్రంగా తిరుగుతున్నారు, ఇంత దరిద్ర పనులు చేస్తున్నారు, ఇంత పనికి మాల పనులు చేస్తున్నారు, వాళ్ళకు బుద్ధి రాలేదంటే వాళ్ళని దేవుడు ఏం చేశాడంట? అగ్నిలుగా మార్చాడు. మీ అందరు చూడండి అక్క, ఈరోజు ఆదివారం కదా, ఆదివారం వచ్చినప్పుడల్లా నేను వాక్యం చేశాను కదా, రేపు ప్రార్థన చేస్తే నిర్ణయం చేసుకుంటాను, రేపు చాలా మంచి నేను టీవీ జోలు పెట్టా అడిగో, రేపు చాలా మంచి ఈరోజు కాదు, ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. నీలో ఆశలు పెరిగిపోతున్నాయి. ఈ ఆశలు పెరిగిపోయి నీలో దేవుని తత్వాన్ని ఏం చేస్తున్నాయి? ఇప్పుడు పెద్దోళ్ళు అంటారు ఎంత వచ్చింది కానీ ఎంత వచ్చింది అక్కడ? ఎంత కావటం అంటే తెలుసుగా, రూపం వచ్చింది కానీ లోపల ఉన్న కోరికలు అన్ని అట్నే ఉన్నాయి. ఏం మారలా. లోపల కూడా తెచ్చిపోవాలి. లోపల కూడా తెచ్చుకోవాలి. బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పేది ఏంటంటే, నీవు చెడిపోయావంటే కారణం నీ కళ్ళే. ఒక మనిషి చెడిపోయాడంటే కారణం కళ్ళే. అందుకనే ఈ కళ్ళను జాగ్రత్తగా చూస్తున్నాను. కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి? మీ అందరూ తెలుసా? ఎందుకంట? దావీదు మహారాజు గొప్పడు, చాలా గొప్పడు మహారాజు అంటే గొప్పడు కదా. గొప్పడు ఏం చేశాడు? ఉదయకాలం నుంచి అందరూ కూడా యుద్ధానికి వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా శుభ్రంగా ఉదయం బాగా తిన్నాడు సరిగా, మధ్యాహ్నం పూట వెళ్ళేసి శుభ్రంగా పడుకుంటుంది కదా, ప్రశాంతంగా పడుకుంటున్నాం. నాడు నిద్రపోయాడు. కొన్ని నిద్రపోయిన తర్వాత శరీరం ఎలా ఉంటుంది? తెలుసు మీకు? ఏదో ఒక విధంగా వెంటనే బయటకు వేసి పక్కన ఊరో ఒక తల్లి పాపను స్నానం చేస్తున్నాడు. చూడగానే వచ్చి పరాయి స్త్రీ నేను బట్టలు లేకుండా చూడకూడదని కళ్ళు తిప్పుకోకుండా తప్పుకొని చేస్తున్నాడు కాదు కదా. మెసేజ్లు కలుగుతారు మామూలుగా చెప్తుంటారు చూడండి, ఇది అది నా పిల్లలు లాంటిదే కదా, నా తండ్రి లాంటిదే కదా, నా తమ్ముడు లాంటిదే కదా అనే ఆలోచన మనసులోనికి రాకుండా ఎవరు చేశారంటే మనసులో ఉన్నటువంటి యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏమి కలుగు చేసిందంట? గుడ్డితనం. గుడ్డితనం వచ్చేసింది. తప్పు చేస్తున్నామంటే అరిపెట్టిగా ఏం చెప్తారు తెలిసి వాళ్ళు? చెయ్యని వాళ్ళు ఎవరన్నారు చూపి అంటున్నారు. ఎవరు మార్చలేదు. ఏమంటున్నారు? చెయ్యని వాళ్ళు ఎవరో చూపి, ఇదో టీవీలో నిల్లు చూపి, సెల్లులో నిల్లు చూపి, ఎన్ని చెప్పి నువ్వు మాట్లాడు. క్వశ్చన్కు ఆన్సర్ కరెక్ట్ గా లోపడేవాడైతే మాత్రం ఎదురు మారే
దేవుడు అన్నమాట, నేను వారిని హృదయ కాఠిన్యమునకు అప్పగించు. దేనికి అప్పగించారంట? హృదయము కఠినమైపోయింది. ఏదైనా మాట్లాడితే అహంకారం, దీనికి గల కారణం సామెతల గ్రంథము 28 అధ్యాయం 22. సామెతల గ్రంథము 28:22. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప అంటే ఆతురపడును, తనకు దరిద్రము వచ్చునని వానికి తెలియదు. ఏ దృష్టి గలవాడు? చెడ దృష్టి గలవాడు ఆస్తి సంపాదించాలని ఆతురత పడతాడు. ఆతురత అంటే తొందరపడుతుంటాడు. ఈ తొందరపాటులో వాడు ఏం చేస్తున్నాడు? దొంగతనం చేస్తున్నాడా, లేకపోతే వేరేతనం చేస్తున్నాడా, లేకపోతే వేరే చేస్తాడు, ఇవన్నీ అవసరం లేదు, డబ్బు కావాలంతే. డబ్బు వచ్చింది అని ఏమొచ్చిందంటే వాడికి దరిద్రం అంటే ఏంటి చెప్పాలి? దరిద్రం అంటే ఏంటి? దరిద్రం అంటే ఏంటి ఆలోచించండి. దరిద్రం ఏంటంటే నిజంగా చెప్తాను, బాగా నేను ఆలోచన, ఇంటి నిండా తిండి ఉంటుంది కానీ ఏసీ రూమ్ ఉంటుంది, డబల్ కాటు మంచం ఉంటుంది, సింగు పరుపులు ఉంటాయి, కానీ పండుకుంటే నిద్ర. ఏ దరిద్రం? ఎందుకని? ఎందుకని చెప్పండి? మీకు చికెన్ తెచ్చుకోవచ్చు, మటన్ తెచ్చుకోవచ్చు, ప్రాన్స్ తెచ్చుకోవచ్చు, ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు. నువ్వు ఏ తినని నేను అడిగేవాళ్ళు లేరు, ఎంతైనా డబ్బు ఉంది. కానీ ఎక్కడ పోయి ఏ తినాలన్నా ఏమి కేజీలు, అత్తర్లు, క్యాస్ట్రబుల్లు, అది ఇది. రెండోది నిద్ర ఎందుకు పట్టదు? మరిసిపోయి ఒక్క ముద్ద ఎగస్ట్రా తినడా? ఏంది కొట్లాడుతున్నట్టు? ఇదే దరిద్రం. అందుకని ఏమంటున్నట్టు తెలుసా? చెడు దృష్టి గలవాడు డబ్బు సంపాదించడానికి ఏ దారికైనా వెళ్తాడు. పురుషుడైనా పిల్లలైనా పెద్దలైనా. చెడు దృష్టి గలవాళ్ళు, ఇలా దృష్టే చెడ్డది, మంచి దృష్టితో ఎదుటి వాళ్ళని చూసే స్వభావం కాదు. వీళ్ళ దృష్టే చెడిపోయింది. వీళ్ళు సంపాదించడానికి ఇదే ఇది పక్కన వాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తే వాడికి వచ్చిన 500 కూలి, ఈ 500 కూలి నేను దొంగతనం చేస్తే వాడు బాధపడతాడని మనిషి వీడికి ఉండనే ఎట్లాగైనా పంపాలి. ఎట్లా సంపాదించే ఎట్ట బతికినా బతికాను, అర్థమవుతుందా? ఎట్ట బతికినా బతికానట. అప్పుకు ఒక సులువు ఉంటుంది తెలుసా? అప్పుడు చాలా మంది అంటారు, ఏమంటారు, వీధిలో కుక్క బతుకుతుంది, ఇంటిలో నువ్వు బతుకుతున్నావు, తేడా ఏంటంటే. ఎందుకని అలా మాట్లాడతారంటే, ఎవరిది? నేను ఎన్ని సంవత్సరాలు ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఎన్ని మెసేజ్లు చెప్పిన ఒకటే చెప్తాను, నువ్వు మనిషివి అని గుర్తుపెట్టుకున్నాను. నేను మతాల గురించి వాటి గురించి చెప్పను. మనిషివి, మనిషిలాగా బతుకు. మనిషి మానవత్వంతో బతకాలి. మనిషికి మానవత్వం ఉండాలి. ఏంటి ఆ మానవత్వం అంటే, అప్పుడప్పుడు మేము అందరూ కనుక చదువుకున్న పిల్లలు కదా మీరు ప్రతిజ్ఞ చేస్తారు, భారతదేశము మాతృభూమి, భారతీయులందరూ సహోదరి సహోదరు కొడుకు కథలు ఏంటంటే బట్టి కొట్టినట్టు చెప్పేస్తాం, కానీ ఆలోచన ఉంటుందా? నీ తల్లి, నీ తండ్రి, నీ భర్త, నీ భార్య నీ కొరకు ఎంత కష్టపడి ఏమి చేస్తున్నారు ఆలోచన ఉందా? బయటికి వెళ్ళిన భర్త పని చేసి వచ్చిన తర్వాత సాయంకాలం నా భార్య నా కోసం ఎదురు చూస్తుంటే తొందరగా పని ముగించుకొని నా భార్య దగ్గరికి వెళ్ళాలి, నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తుంటారని ఆశ కలిగిన మనుషులు లోకంలో కరువైపోయారు. ఇది స్వతి ఆలోచన. పని చేసుకుంటాడు, శుభ్రంగా తింటాడు, తాగుతాడు, ఆన్మీయ పడతాడు. ఏది 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 తల్లి భార్య ఎదురు చూసి 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 ఇప్పుడు ఈమెకు వాడిదే దృష్టికి పెట్టి ఈమె దృష్టి కూడా దొరికాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు తెలిసిపోతే పిల్లలు ఏమంటారు తెలుసా? పిల్లలు ఎలా ఉంటుంది తెలుసా? పర్ఫెక్ట్ ఉంటారు. నువ్వేంటి నాకు చెప్పేదాన్ని, ఏంటి చెప్పేది నాకు చెప్పేది, కష్టపడుతున్నారు మీ అందరూ నీలో ఉన్న వెలుగు అంటే ప్రతి వాణిలో మంచి ఉన్నది,
ప్రతి వాడికి మంచి తెలుసు, ప్రతి వాడు మంచిగా ఉన్నాడు, ప్రతి వాడు మంచి ఆలోచనలో ఉన్నాడు, ప్రతి వాడికి మంచి జీవితం ఉన్నది. వాడికి తెలుసు, ప్రతి వాడికి మంచిగా తెలుసు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ప్లాన్స్ చెప్తున్నాను. మనిషికి పొద్దేదో అన్నం ఏదో తెలియదా? నిజంగా చెప్తున్నది తెలియదా? ఏ? అన్నం అని చేసుకొచ్చి గోంగూర పచ్చడి చేసుకొచ్చి ఎండ తెచ్చేసి తింటారా? తెలుసు. అన్ని తెలిసిన వరకు ఏదేదో మంచేదో తెలియదా? వెళ్ళిపోయారన్నట్టు దేవుడి కృపను వీళ్ళల్లో ఉన్నటువంటి దుష్కార్యములు, దుష్ట కోరికలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులను ఏం చేశారు? పాడు చేశారు. ఎందుకు పాడైపోయారని మనం పోయి వాళ్ళని అడిగితే నేను ఎప్పుడు పాడైపోయాను? అందరూ ఇలాగనే ఉన్నారు. అందరూ సమాజం మొత్తం అలాగనే ఉన్నారు. బాధ్య వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అక్కడ ఊరి దగ్గరికి నేను ఎందుకు తాగుతున్నా ఉంటా? తాగడం అక్కడ చూపి ఊరు ఉన్నారు అక్క. ఊరు లేరు. ఎందుకు పాపం చేయని వాళ్ళు అక్కడ చూపి ఊరిని ఎత్తుకుంటా ఏందమ్మా అందరూ చేసుకున్నాం. మేమే తినాలి కాదు, ఎట్లా చేసుకోవచ్చు? అందరిలాగా ఉంటే నీకు ఒక పద్ధతిని తెలిసేలేదు. నీ జీవితంలో నీ యొక్క జీవితము నీ దేవుడి కోసం పెట్టాలి. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నా, ఎన్నో ఎన్నో రహస్యాలు, ఎన్నో కోట్లు సంపాదనలు ఉన్నా పెద్దకు మెషకు అబద్ధకులు మాత్రము రాజు తినే భోజనం నేను దేవుడికి మోత వచ్చేసింది. నీ ఇష్టం వచ్చింది, కోరింది తినచ్చు, కోరింది చేయొచ్చు, కోరింది ఉండొచ్చు. వద్దు. దేవుడు మాత్రం దేవుడి కండిషన్ ప్రకారం అందరికంటే అన్నం అంటే మనం ఏదో వేసుకున్న డ్రెస్ ఉండేది కాదు, అన్నంలో వచ్చేది. మనం మాట్లాడే మాటలో వచ్చేది అంట, మనం నడిచే నడవడికలో వచ్చేది అంట, చేసే పనులలో వచ్చేది అంట. తెలియక అందంగా ఉండాలి, న్యాయముగా కుక్కలకు కలిగిపోతాం. అప్పుడప్పుడు చాలా సార్లు నేను బైబిల్ గ్రంథం చదివి అది ధ్యానిస్తాను. నేను ఎక్కువ ధ్యానం చేస్తాను. ఎందుకు ధ్యానిస్తానంటే దేవుడి సమాజానికి హెచ్చరిక ఒక జంతువు చూడండి, క్రూర జంతువు అయినటువంటి సింహము ఆవు మీద పడితే కరెక్టే. ఏమిటిది? క్రూర జంతువు. ఒక మనిషి వేరే ఒక మనిషి మీద పడి చంపుతున్న ఎవరు మాట్లాడాలి వాళ్ళ గురించి? ఎందుకురా మీరు దేవుని స్వభావం మీలో నుంచి పోగొట్టుకున్నారు? నీలో ఉన్న మంచి ఎందుకు పోయిందంటే అక్కడ ఏం చెప్తున్నాడు? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. మనుషుల్లోనికి ఏం కావాలి ఇప్పుడు? నీతి ఎవరికి అవసరం లేదు, అందరికీ కావాలా? మీ అందరూ పిల్లలు చదువుకున్నారు కదా, 10th క్లాస్ ఎగ్జామ్స్ చేస్తున్నారు. రాసినప్పుడు ఏమనుకుంటారు? నేను కాపీలు లేకుండా పర్ఫెక్ట్ గా రాయాలని ఎవరైనా ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒక ఎక్కడికి పోయినా కూడా చెడు వైపే మనసు పోతుంది కానీ పడాలన్నమాట. దేహమునకు భూతము అన్నే కనుక ఈ కన్ను చేతగా ఉంటే ఈ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. ఎలా ఉండాలి? చేతగా ఉండాలి. చేతగంటే వాటిని చూడాలి. మీరు వద్దంటేనే వస్తుంటారు. మీరు వద్దంటారు కట్ చేయాలనుకుంటారు, కానీ గురి కొరకు వచ్చిన తర్వాత చాలా 9 సంవత్సరాలు గుర్తుండదు. ఈ కోరిక మనిషిలోనికి చేసి ఈ కోరికల ప్రకారం ఇష్ట ప్రకారం అంటే అడగటానికి నువ్వెవరో దోషుల్ని నేను తక్కువ చేశాను. వెలుతురుని చూసి ఎవరేది ఆడు బిజినెస్ కోసం పెట్టాడు.
ఇప్పుడు శరీరం కాని రాకుండా వస్త్రాలు ఏమని అడగరు. ఇలా సినిమాలో ఆమె కట్టుకుని, ఈ సినిమాలో ఏమ కట్టుకుని, వాళ్ళు కట్టుకుని ఇవన్నీ గంటలే. ఒక్కడి కరెక్ట్ అంతా వాళ్ళే, మొత్తం వాళ్ళే. శరీరం మొత్తం బయట చెప్తున్నాను. హాయ్, చూడమని ఏం చెప్పారు? చూడమని చెప్పాల్సింది. మనిషి ఆలోచన మారాలి, మనిషి స్వభావం మారాలి, మనసులో ఉన్న కోరికలు మారాలి. కానీ మారాలి. నిజంగా కళ్ళు లాంటి చెప్పకూడదు. ఏంటంటే చెప్పకూడదు. చెప్పిర్రా తల్లిదండ్రుల దగ్గరకు ఎందుకు ఇంటికి వచ్చావు అంటే, దేనికి ఇచ్చావు అంటే, నేనేం చేశాను? దేవుడు నిన్ను తప్ప ఏంటి అసలు? ఇస్రాయేలు ప్రజలు చేసినప్పుడు ఎవరు ఏంటి అసలు? ఆలోచన ఒకటే. అన్ని ఒక దారి, అన్ని ఒక దారి. పోయి ఏంది అని అడగటానికి హక్కు లేదు. ఎందుకు లేదు అంటే, నువ్వే పరిస్థితి వల్ల చావలేక బతకలేక తట్టుకున్నట్టుగా బ్రతుకు దరిద్ర బ్రతుకు. ఇది బాగానే ఉంటుంది చెప్పారు. లోపల కిందులు 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 అంటే ఈ తల్లిదండ్రులు నీలోనున్న వెలుగు, వెలుగు, వెలుగుని వెలుగుగా ఎవరు చేస్తున్నారు? నేను కోరికలు అని కోరిక వచ్చింది మనస్సులని ఏమంటారు తెలుసా? నేను తాగిన మైకంలో ఏం చేస్తున్నా నాకు కూడా తాగిన మైకంలో ఏం చేస్తాను? తాగిన మైకంలో గుడ్లో పోయి ఎంత చెప్తున్నాను నిజమేది. ఎందుకంటే బైబిల్ గ్రంథం ప్రతిదీ కావాలంటే రెఫరెన్స్ సహా చూపెడతాను. ఏమంటారు తెలుసా? అంటే ద్రాక్షారసము చూచుటకు కట్ట పాము వలె ఉండను, అది మనిషి లోపలికి వెళ్ళిన తర్వాత వాడిని ఏం చేస్తుందంట? వ్యక్తిగంతల పాలు చేశారు. బైబిల్ గ్రంథం, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. నేను చెప్పే ప్రతి ఒక్కరికి చెప్పటం వల్ల ఎవరో కూడా మనం ఏదైనా తప్పుగా మంచిగా తప్పమంటే కష్టపడుతుంది. నీలో ఉన్న వెలుగు, నీలో ఉన్న వెలుగు ఏమైందంటే చీకటి కాకుండా చూసుకో. చీకటి ఎందుకు అవుతుంది? వయసు వాళ్ళు ఏడ్చి నమ్మితే తల్లి ఏడుపు వచ్చింది. ఏమంటారు? వాడికి ఏం తెలుసు? ఏం చేయాలని ఏం తెలుసు? పెరిగితే
నిజంగా చెప్తాను ఎవరికి ఇష్టం వచ్చినట్టు పెడతారు. న్యాయం చేయటం ఓ మరి చెల్లిపోయి నేర్పిస్తారు. ఇలా ముద్దని తాగు అవసరము నేను నాకు నేను నాకు నీకు ఎప్పుడు చెబితే పిల్లలు చెప్తారు పాపం మీరు పని పోతున్నాం మీరు పని పోతున్నాం డబ్బులు సంపాదించారు ఇది చెప్పకూడదు మీకు ఇదిగో పాములు తొలి పాకాడినట్టుంటే నేను ఎవరు మాట్లాడితే బాగుంటుంది దేశ బొమ్మలు దోషులు పనికి మాలిన వాళ్ళు మాట్లాడతారు చూడు ఏమంటే ఎప్పుడు నాకు పొమ్మని ఏం చెప్తారు అలా అయినా ఆ ప్రవర్తన చూసేయేది చూసేయేది మాట చూసిందే నిన్ను పట్టుకుంటే బాగుంది నువ్వు పట్టుకున్న తర్వాత ఉంటే బాగుండు చేస్తే ఏమవుతుంది నేను బాగా తప్పు చేయలేదు కదా వారు కూర్చొని మాట్లాడుకుంటూ చేయటానికి కూడా ఓడించారు దేహమునకు దీపము మీ కళ్ళు అది తప్పేముందంటారు ఎందుకు తప్పేముందంటారు ప్రతి మీకు నచ్చిన వాటిలో తప్పు లేదు నచ్చిన వాటిలో తప్పు దానికి అసలు మీ మనుషులు కానీ పాటిస్తారు పక్కన వాళ్ళు చేస్తారు అడిగే వాళ్ళు లేరు కదా దేవుడి దగ్గరికి మనం మానుకోవాలి నువ్వు మానుకోవాలి కోరికలు నువ్వు మానుకోవాలి కొన్ని కోరికలు రోజు ఇంత పచ్చిగా ఇంత బహిర్గతంగా ఇలాగ బైబిల్లో ఉన్నట్టుగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే దూరంగా ఉంటుంది అప్పుడు ఎందుకు ఉండాలి అంటే ఏమైతే చీకటిమైన దేహము చీకటిమైన దేహం తిరిగిపోతే ఆరదు ఇక్కడ వస్తే బాగుంది అక్కడ తగలబెట్టే బాగుంది ఇక్కడ రోజులు ఈ యొక్క అందం ఉన్నంత వరకు తర్వాత వాళ్ళ జీవితం అనుకుంటారు ఎందుకు బతుకుతున్నారు అని చావలేరు బతకలేరు వాళ్ళు ఊరైనా ప్రేమిస్తారు ఎవరైనా వాళ్ళ దగ్గర ఎవరైనా ఇంట్లో రానిస్తారు అసలు బంధువులైనా మా బంధువుల దగ్గర ఇంట్లో దానితో ఇంట్లో ఉంటే పిల్లలు కూడా తిరిగిపోతారు నేను ఇంట్లో నుంచి బయట కూడా ఊరికి తిరిగిపోతాను ఇక్కడ అన్నారు ఇప్పటి వరకు నల్ల కాదంటే దేవుడు ఏమన్నాడు నా సహాయం టైం వచ్చింది కదా టైంలో బయట చూసింది ఆలోచిస్తాను
తాగుడు మనకు అలవాటు ఉంది. ఆ టైంలో ఇంకో పని చేయండి. తొలిపొంది చూడాల్సిన బాగుంటుంది కదా. స్పష్టంగా తెలుగు చదవటం కూడా రాదు. స్పష్టంగా తెలుగు చదవాలి. తెలుగు భాష పక్కల కరెక్ట్‌గా తెలుగు చదువుతూ చేస్తారు. చేస్తారు. ఫుల్‌గా చదువుతారు. ఓకే. ఓకే సార్. ఓకే సార్. వాడైతే గ్రేట్ అయ్యాలి. లోకానికి మార్గం చూపించాలి. నువ్వు మారిపోయి నలుగురు ఉండాలంటే నువ్వు వెలుగుగానే ఉండాలంటే వాక్యము నింపబడాలి.